పప్పి కాలువలో పడిపోయింది కదా, బాగా స్మెల్ వస్తుంది. పాపం వాడికి కూడా అది మంచిది కాదు. ఆ కాలువలో ఉండే అంత ఆ చెత్త చెదారం మొత్తం వాడి బాడీ మీద ఉండిపోయింది. అందుకోసమనే వాడికి జాగ్రత్తగా స్నానం చేయిస్తున్నాము. పాపం అది కూడా మనకు కోఆపరేట్ చేస్తుందండి. ఇంకా స్నానం అయిపోతే కాసేపట్లో హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయి దానికి ఆ కాళ్ళన్నీ దోక్కుపోయి ఉన్నాయి కదా, అదంతా లోపల చాలా వరకు స్కిన్ ఎక్కువ శాతం డ్యామేజ్ అయిపోయి దాని కండ మొత్తం బయటకు కనిపించేస్తుంది, బోన్ వరకు బయటకు వచ్చేసింది. సో ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళి దానికి కట్లు అవి కట్టిస్తాము. ప్రజెంట్ అయితే ఇది మన పర్మనెంట్ మెంబర్గా మారిపోయింది. అయిపోయిందమ్మా, అయిపోయిందా వస్తాయి. చిన్నగా రుద్ది, పెద్దగా వద్దు, చలి కదా మళ్ళా. అయిపోయిందిలే నాన్న. నీట్గా స్నానం చేసి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుందమ్మా. వీడు స్నానం చేశాక చాలా నీట్గా వచ్చాడండి. పాపం ఫస్ట్ నిన్న మనం తెచ్చేటప్పుడు కూడా చాలా మురికి అయిపోయి ఉన్నాడు. వెనకాలంతా కాలవ స్మెల్ ఎంత చాలా స్మెల్ వచ్చింది. బయట ఎలా ఉన్నా మన దగ్గరకు వచ్చిన తర్వాత వాడు నీట్గా ఉండాలి కదా, వాడు బాగోగులేదు మనమే చూసుకోవాలి కాబట్టి ప్రజెంట్ అయితే స్నానం చేయించేసాము. అయిపోయింది నాన్న.